ఎల్పియు ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పియు స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. రేషన్ డోర్ డెలివరీ ఆపరేటర్లపై అనుచిత కామెంట్స్ చేశారు చంద్రబాబు. డోర్ డెలివరీ చేసిన వాళ్లు దుర్మార్గులు, మాఫియా అని రెచ్చిపోయారు. వీళ్లు బియ్యం ఇచ్చినట్టే ఇచ్చి కాకినాడకు తీసుకువెళ్లిపోయారని చెప్పారు. కరడుగట్టిన దుర్మార్గులు వీళ్లు. 1000 కోట్లు ఖర్చు పెట్టే మాఫియాగా మారారని ఊగిపోయారు. రాజకీయ నాయకులు, ఆఫీసర్లను కొనే పరిస్థితికి వచ్చారు. వాళ్ల కొవ్వు ఎంతుందంటే తన దగ్గర కూడా వస్తున్నారని చెప్పారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఎండియు ఆపరేటర్లను అవమానపరుస్తూ చంద్రబాబు కామెంట్స్ చేశారు. రేషన్ బియ్యం ఎత్తేసేందుకు సీఎం చంద్రబాబు కుట్రలు మొదలుపెట్టారు. బియ్యం వద్దంటే డబ్బులిస్తామని కొత్త రాగం అందుకున్నారు చంద్రబాబు. బియ్యం తీసుకోని వారికి నగదు బదిలీ చేస్తామన్నారు. ఆ డబ్బులతో ఏ సరుకులైనా కొనుక్కోవచ్చు అని ప్రజలకు చంద్రబాబు ఉచిత సలహా ఇచ్చారు. గుర్తుపెట్టుకోవాలి, పేరు డోర్ డెలివరీ వాహనాలు. ఈ వాహనాల్లో బియ్యం తీసుకుపోవడం, రోడ్డు మీదనే ఇచ్చినట్టు ఇచ్చి మళ్ళా బియ్యం తీసుకొని నేరుగా కాకినాడ పోర్టుకు వస్తుంది. ఎంత కరుడు గట్టిపోయారంటే ఈ దుర్మార్గులు 1000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టే మాఫియా తయారైపోయారు. రాజకీయ నాయకులు కొనే పరిస్థితికి వచ్చారు, ఆఫీసర్లు కొనే పరిస్థితికి వచ్చారు, మాఫియాలుగా తయారైపోయారు. నేను ఒకటే చెప్తున్నా, నాకు అన్ని తెలుసుకొని చెప్పడంలో ఇక్కడ వాళ్ళ కొవ్వు ఎంత ఉందంటే నా దగ్గర కూడా వచ్చే పరిస్థితికి వస్తున్నారు. కాబట్టి వార్నింగ్ ఇస్తున్నా, మాఫియాలు జాగ్రత్తగా ఉండండి. ఎవ్వడు మిమ్మల్ని కాపాడలేడు. ఆర్థిక ఉగ్రవాదులు వీళ్ళంతా. వీళ్ళు సమాజాన్ని అతలాకుతలం చేయాలనుకుంటున్నారు.